హాయ్, నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. రైట్ సైడ్ అంటే ఉన్నదంట అరుణాచలేశ్వర కొండ. ఈ అరుణాచలేశ్వర గిరి అనేది ఎలా ఏర్పడిందంటే, మన పురాణాల ప్రకారం, మనకున్న ఇప్పుడు సోర్స్ ప్రకారం, మన హిందుత్వంలో లేదా మనం దృఢంగా నమ్మేది ఏంటంటే, శాస్త్రం ప్రకారం కూడా మన సృష్టి కర్త అయినటువంటి, అదే సృష్టిని స్టార్ట్ చేసేటువంటి, జన్మకు స్టార్ట్ చేసి మన బ్రహ్మ, అలాగా ఆ సృష్టిని నడిపించే విష్ణువు నేనంటే గొప్ప అని చెప్పి ఇద్దరికి అహం స్టార్ట్ అయిందనమాట. అలా అహం స్టార్ట్ అయినప్పుడు వాళ్ళిద్దరూ నేను గొప్ప అని చెప్పేసి ఒక్కటికొకరు కొట్లాడడం జరిగింది. కొట్లాడడం అంటే బలంగా అనుకున్నారు నేను గొప్ప అని. అలా అనుకున్నప్పుడు ఎవరి గొప్ప ఏంటో చూద్దాం అని చెప్పేసి మన విష్ణువు పాతాళంలోకి వెళ్తాడు. అలాగే మన బ్రహ్మ ఆకాశానికి వెళ్తాడు. చూద్దాం నా బలం ఏంటి అని చూపించుకోవడానికి. అలా అహంతో ఇద్దరు కొట్లాడుతుంటే పరమశివుడైనటువంటి శివుడు వాళ్ళ ఇద్దరి యొక్క అహాన్ని తగ్గించడానికి ఆ పరమశివుడు ఆకాశం నుంచి, భూమి నుంచి ఒక్కసారిగా అగ్ని స్వరూపుడై బ్రహ్మాండాలు బద్దలు కొట్టే అత్యంత వేడితో, అత్యంత కాంతితో ఏర్పడిందే మన పర్వతం. అదే అగ్ని పర్వతం, అదే అరుణాచలేశ్వర గిరి. అందుకని చెప్పేసి అలా ఏర్పడినటువంటి మహా శక్తివంతమైన అగ్ని ప్రతిరూపమే ఈ అరుణాచలేశ్వర శివుడు. కాబట్టి పంచ లింగాల్లో ఏ లింగానికి లేని ప్రత్యేకత గుడి దర్శనం కన్నా ఈ కొండ ఉంది కదా, గిరి. ఆ గిరిని మనము దర్శించుకోవడం వల్ల మనకి ఏదైతే ఉంటుందో మనిషిలో దాగి ఉన్న అహం అనేది నశిస్తుందని చెప్పేసి మన పురాణ